బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని గత 3 రోజులుగా అంటే 5, 6, 7 ఢిల్లీలో కార్యక్రమాలు నిర్వహించి అక్కడ బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కలవాలని అపాయింట్మెంట్ నెల రోజుల కింద అడిగినా బీజేపీ ప్రభుత్వంచే ఒత్తిడితో రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి 42% రిజర్వేషన్లు సాధించుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంది. బీసీలను మోసం చేసే పార్టీలే టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు 42% రిజర్వేషన్లకు ఒప్పుకొని ఇక్కడ తీర్మానం చేసి దాన్ని గవర్నర్కు పంపి గవర్నర్ ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపితే ఇంతవరకు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దానిపైన నిర్ణయం తీసుకోలేదు. దానిపైన కూడా ఎలాంటి మాటలు కూడా మాట్లాడడం లేదు. ఆ ఒత్తిడి తీసుకురావడం కొరకే ఇక్కడ ఉన్న నాయకుల మొత్తము, అదేవిధంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గం నుండి కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య కార్యకర్తలు, బీసీ నాయకులు, బీసీ సంఘాలు అందరూ కూడా ఢిల్లీ చేరుకొని అక్కడ 6వ తారీఖు రోజు జంతర్ మంతర్ దగ్గర మహాధర్నా నిర్వహించి బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని రావడానికి కొరకు ప్రయత్నం చేసిన విషయం అందరికీ కూడా తెలుసు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, 2019 లోపట 31 జనవరి 2019 లోపట కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా అంటే 103 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కొరకు హడావుడిగా 10-15 రోజులలోనే 10% రిజర్వేషన్లు చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి దక్కింది. మళ్ళీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉన్న వాళ్లకు 10% కేవలం 1 నెల లోపలనే తీసుకొని వచ్చిండ్రు. బీసీలకు 42% తీసుకొని రావాలి అని చెప్పేసి ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపినా ఎందుకు బీజేపీ ప్రభుత్వం చేయడం లేదు అని నేను బీజేపీ నాయకులకు సూటిగా అడుగుతూ ఉన్నాను. అంటే ఈడబ్ల్యూఎస్ పైన ఉన్న ప్రేమ బడుగు బలహీన వర్గాల వాళ్ళ పైన లేదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. నేను అదేవిధంగా కేసీఆర్ గారు 65 జీవో నెంబర్ 65 ఆఫ్ 2021 21వ సంవత్సరంలో 65 ద్వారా జీవో 65 ద్వారా ఈడబ్ల్యూఎస్కు 10% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత కూడా కేసీఆర్ది. కేసీఆర్ మొత్తం కూడా ఈడబ్ల్యూఎస్కు 10% ఇచ్చిండు. అదేవిధంగా 34% ఉన్న బీసీలను తీసుకొని వచ్చి 23% చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఒక్క బీసీలను కూడా సీట్లు ఇవ్వలేదు, బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించలేదు. బీసీ కులగణన ప్రకారము 46% ఉన్న బీసీలకు ఏం స్థానం ఉంది అని చెప్పేసి కూడా ఈరోజు నేను బీజేపీకి టీఆర్ఎస్ వాళ్ళని అడుగుతూ ఉన్నాను. మనం చూస్తూ ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున బీసీలు ఆశించే స్థాయిలో ఉన్నాం. మేము శాసించే స్థాయికి పోవాలని చెప్పేసి ఈ బీసీలందరూ పోరాడుతూ ఉంటే ఈ శాసించకూడదు, వీళ్ళు శాసిస్తే మా పరిస్థితి ఏంది అని చెప్పేసి కొంతమంది పైన ఉన్నవాళ్ళు 42% రిజర్వేషన్లు తీసుకొని రాకుండా అడ్డుపడతా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను నేను. కాబట్టి బీసీలను మోసం చేస్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ మరియు బీజేపీ పార్టీ. బీజేపీ వాళ్ళు ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత అక్కడ 8 మంది ఎంపీలు ఒక్కరు కూడా బీసీ రిజర్వేషన్ పైన మాట్లాడడం లేదు. అంటే వాళ్ళ చిత్తశుద్ధి ఎంత ఉందో అనేది ఒకసారి ప్రజలు గమనించాలి, ఆలోచన చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మేము వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో 42% బీసీలకు ఇస్తామన్నారో ఆ నినాదం పైననే కట్టుబడి ఉండి వచ్చే ఎన్నికల్లోపట స్థానిక సంస్థల లోపట ఇక్కడ కార్పొరేషన్లో కానివ్వండి, అక్కడ ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్లో కానివ్వండి, పార్టీ పరంగా ఒకవేళ బీజేపీ ప్రభుత్వము ఒప్పుకోకుండా దాన్ని
అదేవిధంగా పెండింగ్లో పెడితే పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ 42% ఇచ్చి ఆ 42% బీసీలకు సీట్లు కేటాయించి బీసీలకు సముచిత స్థానం ఇచ్చి ముందరికి తీసుకుపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది బీసీలకు, అదేవిధంగా టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ప్రజలకు మోసం చేస్తుంది బీసీలకు అని చెప్పి గమనించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నిజంగా బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశంలో ఉన్న బీసీలందరినీ కూడా గుర్తించి ఈరోజు కులగణన చేయడం జరిగింది. దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నిజంగా ట్రాన్స్పరెంట్గా ఈరోజు కులగణన చేసి బీసీ వర్గీకరణకు 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఎంతో మొగ్గు చూపుతూ తెలంగాణ నుండి అందరూ కూడా మహాధరణకు రావాలని చెప్పేసి పెడితే మహబూబ్నగర్ నుండి కూడా అందరం నాయకులందరూ కూడా మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారు శ్రీనివాసరెడ్డి గారి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అలాగే వివిధ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల నుంచి కూడా అందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. ఆ ధర్నాలో నిజంగా అందరూ దేశంలో ఉన్న ఎంపీలందరూ కూడా బీసీలందరూ అక్కడికి వచ్చి నిజంగా వాళ్ళు చాలా చక్కగా కనిమెల్లి గారు. కానీ ఈరోజు తమిళనాడులో దాదాపుగా 60% బీసీలకు అక్కడ రిజర్వేషన్ ఉంది, 69% వాళ్ళకి రిజర్వేషన్ ఉంది అక్కడ. ఈరోజు మన దగ్గర గతంలో ఉన్న ప్రభుత్వాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తే దాన్ని రిజర్వేషన్ను తగ్గించి ఈరోజు వాళ్ళు చేయడం జరిగింది. అంటే ఎవరైనా కూడా బీసీలను కేవలం ఓట్లకు వాడుకొని వదిలేయడమే కానీ నిజంగా ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది ఏ ప్రభుత్వం అయినా సరే. ఈరోజు విజయ్ ప్రభుత్వం నిజంగా ఇక్కడ ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఎంపీలు బండి సంజయ్ గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆమోదం చేసి ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వానికి పంపించిండ్రు ఆర్డినెన్స్ కనుక పంపిస్తే కనీసం అక్కడ ఉండి వాళ్ళు బీజేపీ వాళ్ళు కేంద్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈరోజు రాష్ట్రపతి కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. అంటే కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తూ ఉంది. బీసీలను కేవలం ఓట్లకు మాత్రమే వాడుకొని బీసీలపైన ఎలాంటి చిత్తశుద్ధి లేదు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు బీసీలకు రాజ్యాధికారం రావాలి, బీసీలను కూడా విద్యా పరంగా ఉద్యోగ పరంగా రాజకీయ పరంగా కూడా వారిని పైకి తీసుకురావాలని చెప్పి ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు.